కారణ జన్ముడు అనే పదానికి నిర్వచనము, అర్థము, ఆ పర్సనాలిటీకి సూట్ అయ్యే ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు. ఎందుకనంటే ఆయన మాటల్లోనే కాక చేతల్లోను, క్రియల్లోను, దేవుని ప్రేమలోను, సహనములోను, అర్పణలోను, త్యాగములోను, అన్ని విషయాల్లో పరిశుద్ధతలోను, నీతిలోను ఆయన చేతలలో చూపించాడు. వినొచ్చు ఆయన దేవుడు కాబట్టి అని అనుకోవచ్చు, కానీ వాస్తవం ఏంటి అని అంటే ఆయన ఈ లోకాన ఒక శరీరముగా వచ్చాడు. మనవలే ఆయనకి శరీరము పోల్చినటువంటి వ్యక్తిత్వంతో ఈ లోకానికి వచ్చాడు. ప్రైజ్ గాడ్. మనం కూడా ఆ కారణ జన్మను బట్టి ఆయన నుండి పుట్టిన వారం కాబట్టి ఆయనలో ఉన్నటువంటి ఈ లక్షణాలను, ఈ అలవాట్లను, ఈ ఆలోచనలు, ఈ పర్సనాలిటీని మనం కూడా పోలి నడిచినట్లయితే మనం కూడా మన జన్మ ధన్యమవుతుంది, దేవుని నమ్ముకున్నందుకు, ఆయనను కలిగినందుకు. కాబట్టి మై ఫ్రెండ్స్, ఈ క్రిస్మస్ సీజన్ లో మనం కూడా ఈ విషయాలు నేర్చుకుందాం. ప్రేమని, సహనాన్ని, ఓర్పుని, అలాగే త్యాగాన్ని, అలాగే అర్పణని, అలాగే పరిశుద్ధతని, వీటిని ప్రాక్టీస్ చేద్దాం. ఆయన కృపను పొందుకుని ఆయన పేరుని